స్టోరీ వరల్డ్. రామరంగరాజు సంస్థానంలో బ్రాహ్మణులకు పెద్ద పీఠం ఉండేది. అక్కడుండే శంకరస్వామి అనే పండితుడంటే అందరికీ అపార గౌరవం. సాక్షాత్తు మహారాజు ఇచ్చిన గౌరవంతో ఆయనకి ఎదురు లేకుండా ఉండేది. ఆ ఊళ్ళో శంకరస్వామి అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో తులతూగుతున్నాడు. లంకంత ఇల్లు, చేతి నిండా పనివారు. అరే రాము, నువ్వు ఉత్తరాన ఉన్న పొలాల దిక్కు వెళ్ళి అక్కడ పనులు ఎంత మాత్రం జరిగాయో చూసిరా. వీరేశం, మరి నువ్వేమో పాడి ఆవులకు పాలు తీసి ఊరంతా ఆ పాలను అమ్మిరా. మహేష, మరి నువ్వేమో ఇంట్లో అమ్మగారికి సహాయంగా ఉండు. అలా ఎవరి పనులు వారికి అప్పగించేవారు శంకరస్వామి. తరువాత ఆలయానికి వెళ్ళి అక్కడ భక్తుల సమస్యలను దేవుడితో చెప్పి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేవాడు. తాయారు, ఈరోజు ఇంట్లో అంతా సబబుగానే జరిగిందా? అంతా మంచిగానే జరిగిందండి. అలా వారి జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అలా ఒకరోజు శివాలయంలో శంకరస్వామి, ఏంటి దేవయ్యా, ఈ మధ్య గుడికి రానే రావడం లేదే? పంటంతా బాగుందా? ఇంట్లో అందరూ బాగున్నారా? మీ దయ వల్ల అందరం బాగున్నామయ్యా. వీడు నా కొడుకు గిరి. వీడిని మీ దగ్గరే పెట్టుకుని వీడి బ్రతుకుకి ఏదో ఒక దారి చూపించండి అయ్యా అని కొంచెం బాధగా చెప్తాడు దేవయ్య. దాందేం భాగ్యం దేవయ్యా, సరే అలాగే చేస్తానులే. ఏరా గిరి, నీకేం పనులొచ్చేంటి? నాకు అన్ని పనులొచ్చు అని గర్వంగా చెబుతాడు గిరి. శంకరస్వామి కూడా గిరిని ఇంటికి తీసుకువెళ్తాడు. అరే గిరి, నువ్వు ఈరోజు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న పనివారందరితో పరిచయం పెంచుకో. ఏ పనులు ఎలా చేస్తున్నారో గమనించు. రేపటి నుంచి నీ పనులు ప్రారంభిద్దువు గాని అని శంకరస్వామి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గిరి అంత పెద్ద ఇంటిని చూసి ఆశ్చర్యపోతూ గుడ్లప్పగించి చుట్టూ చూస్తూ ఉంటాడు. ఆ పూటకి తిని విశ్రాంతి తీసుకుంటాడు. మర్నాడు పనివారందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి ఉంటారు. గిరి మాత్రం చాలా సమయం తర్వాత బద్ధకంగా నిద్రలేస్తాడు. శంకరస్వామి పనివారందరినీ పిలుస్తాడు. గిరి బద్ధకంగా విసుగ్గా శంకరస్వామి దగ్గరకు వెళ్ళి, ఏంటయ్యా, ఏం చెయ్యాలి? అరే గిరి, నువ్వు ఈరోజు అమ్మగారికి సహాయంగా ఉండు. మిగిలిన వారందరూ దక్షిణాది పొలం వైపు వెళ్ళండి అని పురమాయిస్తాడు శంకరస్వామి. గిరి కూర్చొని ఉండగా తాయారమ్మ అక్కడికి వచ్చి, బాబు, పెరట్లోకి వెళ్ళి కొన్ని వంకాయలు క్యారెట్లు తీసుకొని రా నాయనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గిరి కూడా పెరట్లోకి వెళ్ళిపోతాడు. అబ్బా, ఏంటి ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? చాలా సమయం గడిచిపోయింది, ఇంకా రాలేదే అని తాయారమ్మ పెరట్లోకి వెళ్ళి చూడగా గిరి కునుకుపాట్లు పడుతూ ఉంటాడు. గిరిని లేపి మళ్ళీ కూరగాయలు కోసుకుని రమ్మంటుంది. భర్త ఇంటికి రాగానే జరిగిన విషయం మొత్తం భర్తకు చెబుతుంది. తర్వాత రోజు శంకరస్వామి అతన్ని పొలం వైపుగా వెళ్ళమంటాడు. గిరి పొలంలో కూడా నిద్రపోవడాన్ని చూసి శంకరస్వామి ఆశ్చర్యపోతాడు. ఎందుకండి వీడిని తీసుకువచ్చారు? వీడు తినడం తప్ప ఇంకా ఏ పని చేయడం లేదండి. తాయారు, ఎందుకే అలా అంటావు? వీళ్ళ నాన్న చాలా మంచివాడు. పాపం ఎంతో బాధగా నాకు చెప్పేతలికి ఎలాగో దారిలో పెడదామని తీసుకువచ్చాను. అలా శంకరస్వామి బాగా ఆలోచించి పొద్దున్నే పని వాళ్ళందరినీ పిలిచి, అరే, నేను మీరెవరెవరు ఏమేం పనులు చేయాలో ఆ గోడ మీద కాగితం రాసి అంటించాను. సాయంత్రం ఎవరైతే ఆ పనులు పూర్తి చేస్తారో వారికో బహుమతి ఉంటుంది అని చెబుతాడు. సాయంత్రం పని వాళ్ళందరినీ పిలిచి, మహేశం, ఈరోజు నువ్వు పనులన్నీ చాలా చక్కగా చేసావురా. నీకు ఒక 100 వరహాలు ఇస్తాను. శానా ధన్యవాదాలయ్యా. ఒరే గిరి, నువ్వు ఒక్క పనైనా చేసావారా శుంఠ అని గిరిని అందరి ముందు తిట్టేసరికి అతనికి అవమానంగా అనిపిస్తుంది. ఆ మరుసటి రోజు గిరి ఉదయాన్నే లేచి తన పని తాను కొద్ది కొద్దిగా చేయడం మొదలు పెడతాడు. దీన్ని గమనించిన శంకర శర్మ లోపలే ఆనందపడతాడు. అలా రోజు ఎవరో ఒకరికి బహుమతి దక్కేసరికి తనకు కూడా బహుమతి రావాలని గిరీశం అనుకుంటాడు. అలా అతి కొద్ది రోజుల్లోనే గిరీశం అన్ని పనులు చక్కగా చేస్తాడు. ఒకరోజు, నాయనా గిరి, బాగా ఎండగా ఉంది, రా నాయనా, తర్వాత పని చేసుకోవచ్చు. అమ్మా, అంతా అయిపోయింది, ఈ కొద్ది పని చేసేసి వస్తాను, మీరు వెళ్ళి భోజనం చేయండి, ఎంతగానో సంతోషపడుతుంది. ఒకరోజు శంకరస్వామి, ఈరోజు అందరికంటే గిరి ఎక్కువ పని చేశాడు.
నేను గిరికి 1000 వరహాలు ఇస్తాను. అని చెప్పడంతో గిరి ఎంతో సంతోషపడతాడు. ఒకరోజు గిరి వాళ్ళ నాన్న శంకరస్వామి ఇంటికి వస్తాడు. అయ్యా, పండగ వస్తుంది కదా, గిరిని 4 రోజులు ఊరికి తీసుకెళ్తాను. ఏంటయ్యా ఊరికి తీసుకువెళ్ళేది? ఇక్కడ చాలా పనులున్నాయి. గిరి లేకపోతే అవేమీ జరగవు. తాయారు, ఎందుకంత ఆగ్రహం? దేవయ్య, నువ్వు తీసుకువెళ్ళు. అమ్మా, నేను అతి త్వరలోనే తిరిగొస్తాను. మీరేమీ బాధపడకండి. పిల్లలు లేని శంకరస్వామి దంపతులు గిరిని ఒక కొడుకులాగా చూసుకుంటారు. సోమరిపోతుగా ఉన్న తాను ఒక మంచి పనివాడిగా మారాననే గర్వంతో గిరి తన ఇంటికి వెళ్తాడు.